పిఎంసి ప్రేక్షకులకు, ధ్యాన మిత్రులకు, పిరమిడ్ మాస్టర్స్కు హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం మధిర పట్టణంలో ఒక యువకిషోరం బోనకల్లు మండలం సంబంధించిన ఊరి పేరేంటి, మోటమర్రి. మన ట్రైన్ వెళ్తుంటే విజయవాడ నుంచి హైదరాబాద్ మధ్యలో ఉంటుంది. ఆ గ్రామానికి సంబంధించిన బలవంతపు కళ్యాణ్ యువకిషోరం మరి చిన్నప్పుడే ధ్యానంలోకి వచ్చి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ, అలాగే పిరమిడ్ పార్టీలో కూడా మరి వారు 3 టైమ్స్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి మరి చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో కూడా ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. వారి అనుభవాలని వారి మాటల్లోనే విందాం. నమస్కారం కళ్యాణ్ గారు. సో మీరు చిన్నప్పటి నుంచే ధ్యానంలోకి వచ్చారు. అసలు మీ కుటుంబ నేపథ్యం గురించి. పిఎంసి ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు బలవంతపు కళ్యాణ్ కుమార్. నేను వృత్తిరీత్యా కరాటే మాస్టర్ని. స్కూల్స్లో పిల్లలకి కరాటే నేర్పిస్తుంటాను. నేను 2014లో ధ్యానంలోకి రావడం జరిగింది. నా ప్రియ మిత్రుడు సుకేష్, జనగాంలోని మా ప్రియ మిత్రుడు ద్వారా నేను ధ్యానంలోకి రావడం జరిగింది. 2014లోని ధ్యానంలోకి వచ్చిన తర్వాత పత్రిసారిని 2015లో చూడడం జరిగింది. ముందుగా నేను శాకాహారిని అవ్వడం మొదట జరిగింది. తర్వాత ధ్యానంలోకి వచ్చాను. ముందు మాంసాహారం, వాస్తవానికి మా కుటుంబం నేపథ్యం మొత్తం మాంసాహారం బాగా తినేవాళ్ళు. ఆ కుటుంబంలో నుంచి నేను రావడం జరిగింది. ఓకే, అసలు ఈ ధ్యానంలోకి రావడానికి ప్రధానమైన కారణం ఏంటి? సో ధ్యానం చేసిన తర్వాత, అంటే ధ్యానం ఎవరి ద్వారా వచ్చావు చెప్పావు, సో సుకేష్ ద్వారా. మరి అసలు ఆ సందర్భం, అలాగే ధ్యానం వచ్చిన తర్వాత అనుభవాలు. ముందుగా మా కుటుంబ నేపథ్యం వచ్చేసి మా నాన్నగారు బ్రహ్మం గారు, మా అమ్మగారు మరియమ్మ. వాస్తవానికి మేము క్రైస్తవ కుటుంబంలో జన్మించడం జరిగింది. నాకు బైబిల్లో ఒక మాట ఉంటుంది, భార్య దొరికిన వాడికి మేలు దొరికినని. నాకైతే మేలు కంటే ఎక్కువనే దొరికింది. ఎందుకంటే పత్రిసారి దొరికారు. నాకు ధ్యానం పెళ్లి తర్వాత, భార్య దొరికిన తర్వాత ధ్యానం దొరికింది నాకు. కాబట్టి మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ సుకేష్, ఆయన ధ్యానం చేస్తారు. ఆయన 10 సంవత్సరాల నుంచి పైన నుంచి ధ్యానం చేస్తున్నాను. ఆయన ద్వారా నేను ధ్యానం నేర్చుకోవడం జరిగింది. ధ్యానంలో ఎలాంటి అనుభవాలు వచ్చినాయి? ఏ మేలు జరిగింది? ధ్యానంలో నాకు అనుభవాలంటూ ఏం లేవు, కానీ నా జీవితమే ఒక గొప్ప అనుభవం అనే విషయాన్ని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నా సార్. ఇంకా మీ మాటల్లో ఇంకా ఏమేమి లాభాలు పొందారు? ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి అని పత్రిసార్లు చాలాసార్లు చెప్పారు. అది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నా. ధ్యానం చేయడం వల్ల జ్ఞానంతో కూడుకున్న మాటలు ఎలా ఉంటాయంటే, ప్రతిదీ అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత మాట్లాడడం. ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడకూడదో అనే విషయాలు మనకు అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం. కాబట్టి ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి అన్నదానికి నేనే ఒక నిదర్శనం. అయితే ధ్యానానికి ముందు మీ జీవితం ఎలా ఉంది, ధ్యానం తర్వాత జీవితం ఎలా ఉంది? అది ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి, ఇది ఒక స్టేట్మెంటు. కానీ మీ జీవితంలో ఎలాంటి జ్ఞానాన్ని మీరు పొందారు? ఆ జ్ఞానం వల్ల మీ జీవితం ఎలా కొనసాగుతుంది? రకరకాల సందర్భాల్లో ఆ జ్ఞానం ఎలా ఉపయోగపడుతుంది? ధ్యానం వలన మాట్లాడే మాట, చేసే పని అన్నీ మనకు ప్రతి ఒక్క దాని మీద ఒక స్పష్టత వస్తుంది అన్నట్టు ధ్యానం చేయడం వల్ల. అంటే మనం ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఏ పని ఎప్పుడు చేయాలనే అనే విషయాలు మనకు పరిపూర్ణంగా తెలిసిపోతాయి అన్నట్టు. జనాలు కొంతమంది ధ్యానం అనేది కేవలం ఆరోగ్యం కోసమో లేకపోతే కొన్ని ఉపయోగాల కోసం అనుకుంటారు. అవన్నీ చాలా చిన్న విషయాలు. నా అనుభవపూర్వకంగా తెలుసుకున్నది ఏంటంటే, ధ్యానం అనేది అత్యున్నత స్థితి. ధ్యానంలో కొనసాగిన వాళ్ళకి మానవుడే మాధవుడు అనే విషయాన్ని, వాస్తవానికి ప్రతి మానవుడు, ప్రతి పక్షి, ప్రతి జీవి మాధవుడే. కానీ ధ్యానంలోకి రావడం వల్ల అనుభవపూర్వకంగా మానవుడు మాధవుడు అవుతాడనే విషయాన్ని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను సార్. ఓకే, సో మీరు తెలుసుకున్నారు. తర్వాత మరి మీరు పిరమిడ్ పార్టీలో కూడా కంటెస్ట్ చేశారు. సో కంటెస్ట్ చేయడానికి ఒక ఇన్స్పిరేషన్, దానికి ముందు అసలు పత్రిజీని మీరు ఎప్పుడు కలిశారు? పత్రిజీతో మీ ప్రయాణం. గురువుగారిని 2015లో కలవడం జరిగిందండి.
వాస్తవానికి నాకు ఒక పత్రిసారి దగ్గర ఒక చిన్న కోరిక మిగిలిపోయింది. ఏంటంటే పత్రిసారితో ఒకసారి కొట్టించుకోవాలని ఉండేదండి నాకు. ఒక దెబ్బ ఒకటి 2 దెబ్బలు తినాలని అనిపించేది. కానీ అదొక్కటి కొంచెం మిస్ అయిపోయానని ఉంది కొంచెం. పత్రిసారి చేతులు కొంటే ఒక 2 దెబ్బలు తినాలనిపించేదండి నాకు. కానీ అదొకటి మిగిలిపోయింది అంతే. ఎలాంటి అనుభవాలు పొందారు? పత్రిసారి వల్ల ఇక అనుభవాలంటూ సపరేట్గా ఏం లేవండి. నా జీవితం ఒక గొప్ప అనుభవం విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నా సార్. అది మాత్రం నేను 2018లోని కాసిన ఆనందప్రసాద్ సారు ఇన్స్పిరేషన్తోనే 2018లోని ప్లస్ 2024లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లోని మధిర కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యే ప్రతినిధిగా పోటీ చేయడం జరిగిందండి మన పిరమిడ్ పార్టీ తరపు నుంచి. ఇంతటి గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చిన పత్రి సార్కి, తర్వాత ఆనందప్రసాద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలండి. తర్వాత మీరు ప్రతి గ్రామం వెళ్ళి ప్రచారం చేస్తున్నారు, కొన్ని మండలాల్లో కూడా ప్రచారం చేస్తున్నారు కదా. ప్రచారం చేస్తున్నప్పుడు మీకున్న అనుభూతి ఏంటి? ఈ ధ్యానం చేయడం వల్ల, శాకాహారిగా ఉండడం వల్ల గ్రామాల్లోకి వెళ్ళిన తర్వాత అయ్యో శాకాహారం, మీరు మాంసాహారం తినరా, పూర్తి శాకాహారాలు అనేది శాకాహారం వల్ల కూడా ఒక గొప్ప రిసీవ్నెస్ అనేది పెరుగుతుంది సార్. యాక్చువల్గా ప్రతి గ్రామంలోకి వెళ్ళడం వల్ల అయ్యో మీరు మాంసాహారం తినరా, మీరు శాకాహారులు అనే ఒక గొప్ప పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది సార్. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే వీళ్ళు దేవుడు లేడని, లేకపోతే క్రిస్టియన్ మతంలోకి తీసుకెళ్తున్నారని. మరి క్రిస్టియన్ మతం వాళ్ళే ధ్యానంలోకి వచ్చారు ఇవాళ. ఇప్పుడు నీ ద్వారా తెలుస్తున్నది ఏంటంటే క్రిస్టియానిటీని ఫాలో అయ్యేవాడివి, మరి అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి అక్కడ లేనిది ఇక్కడ ఉన్నది, లేదా అక్కడ ఉన్నదాన్ని క్లారిటీ తెలుసుకోవడంలో ఆ స్పష్టత, ఎలాంటి స్పష్టత వచ్చింది? నాకు బైబిల్లోని జీసస్ క్రైస్ట్ ఒక మాట చెప్తారండి, నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించాననేది అన్న స్టేట్మెంట్ యొక్క అర్థం 2015లోని నేను పత్రిసారి ద్వారా విన్నా. నిన్ను వల్లే అంటే కేవలం మనుషులే అనుకుంటున్నారు. నిన్ను వల్లే అంటే సకల జీవరాశులు అనే విషయాన్ని నాకు 2015లోని పత్రిసారి ద్వారా తెలిసింది. నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించంటే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకోవాలి, అసలు నువ్వెవరు అనే విషయాలకు క్లారిటీ వస్తే, ఇతరులలో కూడా ఉన్నది అదే కాబట్టి మీరు ఇతరులని ఎలా ప్రేమించాలో అలా తెలిసిపోతుంది మీకు. ఎందుకంటే మీలో ఉన్నదే ఇతరులో ఉన్నది కాబట్టి అనే విషయాన్ని, ఎన్నో అద్భుతమైన విషయాలు బైబిల్లో నుంచి నాకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత క్లారిటీ వచ్చింది సార్. పత్రిగారు ఎప్పుడు కూడా ఎవరిని మతాలు మారమని చెప్పరు. ఒక మతంలోంచి ఇంకొక మతంలోకి తీసుకెళ్ళడం అనేది ఉండదు. ఎందుకంటే మతం అనేది ఒక దేశకాలమాన పరిస్థితుల ప్రకారం అక్కడ ప్రజలు జీవించే జీవన విధానాలు, సాంప్రదాయాలని బట్టి ఒక మతం అనేది ఏర్పడుతుంది. ఆ సాంప్రదాయాల ద్వారా ఒక ఆధ్యాత్మిక మార్గంలోకి రావడానికి అది మొదటి మెట్టు. ఆ తర్వాత స్పిరిచువాలిటీ, అంటే మతాలు అనేవి ఒక ఇస్లాం మతం కావచ్చు, లేకపోతే క్రిస్టియన్ మతం కావచ్చు, హిందూ మతము అనే పేరు. హిందూ అనేది మతం కాదు, యాక్చువల్గా ధర్మం. సో ఆ మతం అనేది ఒక లిమిటెడ్, అనేక మతాలు కలిసి ఒక స్పిరిచువాలిటీ. ఒక రామకృష్ణ పరమహంస లేదా సత్యసాయిబాబా ఇలాంటి వాళ్ళందరూ కూడా అన్ని మతాలను ఒక చోట చేర్చారు. ఆ తర్వాత స్థాయిలోకి వచ్చేదే స్పిరిచువల్ సైన్స్. అంటే సైంటిఫిక్గా నువ్వు ప్రతి ఒక్కదాన్ని ఆచరణాత్మకంగా నువ్వు తెలుసుకొని, అక్కడ ఏదైతే చదివావో దాన్ని ఆచరణాత్మకంగా సాధన ద్వారా నువ్వు అది ప్రూవ్ చేసుకొని, అప్పుడు నువ్వు దాన్ని విశ్వసించాలి. ఒక గురువు చెప్పిన మాటని కేవలం విశ్వసించడం అనేది, గుడ్డిగా నమ్మడం అనేది ఒక స్థాయి అయితే, దాన్ని ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అయ్యి ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్తో జీవించే విధానమే స్పిరిచువల్ సైన్స్, సైంటిస్ట్గా ఎదగడం. మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఇక్కడ మతానికి ఎటువంటి ప్రాతినిధ్యం లేదు. అన్ని మతాల సారాంశం ఒకటే. అక్కడ పరిస్థితులను బట్టి అది మారుతూ ఉంటుంది. కానీ స్పిరిచువల్ సైన్స్ని అర్థం చేసుకొని ధ్యానము, శాకాహారము ద్వారా ఆ బైబిల్లో కానీ, ఆ బైబిల్లో వాళ్ళు ఆ జీసస్ చనిపోయిన తర్వాత, అంటే శరీరాన్ని వదిలేసిన తర్వాత ఎంతో కాలం తర్వాత బైబిల్ వచ్చింది. జీసస్ బైబిల్ రాయలేదు. ఆ తర్వాత మహమ్మద్ ప్రవక్త ఖురాన్ రాయలేదు. ఆ తర్వాత ఎంతో కాలం తర్వాత అది వచ్చింది. అలాగే భగవద్గీత అనేది కృష్ణుడి ద్వారా వచ్చింది. సో ఇవన్నీ కూడా సైన్స్. వాటిని ఆచరణాత్మకంగా ఆచరించిన ఒక క్రిస్టియన్ మతంలోంచి ఈ రోజున అది మతం అనేది అక్కడ ఆగిపోయింది. కానీ ఆ మతంలో ఉన్న ఎన్నో అద్భుతమైనటువంటి విషయాల్ని ప్రాక్టికల్గా ఎప్పుడు తెలుసుకొని ఆచరించడం జరిగింది అని అంటే ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే. అది ఒక యువకుడి ద్వారా మనం ఈరోజు తెలుసుకున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే పిఎంసి గురించి మీ మాటల్లో
పిఎంసి గురించి ఒకటే మాటలో ప్రతిక్షణం సత్య దర్శనం. పత్రిసారి ఏదైనా కానీ ఒక ముందు చూపు ఆలోచనతో మీరు చెప్తారు ఏదైనా కానీ. పిఎంసి రాబోయే తరాలకి సత్యాన్ని దగ్గరగా చేసిన ఛానలే పిఎంసి. అందరూ పిఎంసి తప్పక చూడండి. ప్రతిక్షణం సత్య దర్శనం. చలో కడతాల్, చలో కడతాల్, చలో కడతాల్. అలాగే భవిష్యత్తులో మరి ఇప్పుడు 2 సార్లు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసావు. ఎవరో చెప్పారనో ఏదో ఇన్స్పిరేషన్ అనేది అది తాత్కాలికం. కానీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? ముందుగా పత్రిసారి ఒక మాట అనేది ఆధ్యాత్మికులకు రాజకీయం కావాలంటే ఆధ్యాత్మికులకే కావాలి. ఎందుకనంటే ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడిని నడిపించలేడు అనే విషయాన్ని పత్రిసారి చెప్పారు. ఒక జ్ఞాని మాత్రమే మిగతా వాళ్ళని నడిపించగలరు అనే విషయాన్ని పిరమిడ్ పార్టీ ముందుకు తీసుకెళ్తుందని నేను అనుకుంటాను సార్. భవిష్యత్తులోని ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి, ప్రతి ఒక్కరూ పిరమిడ్ కట్టాలి, ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఆరోగ్యంగా పరమాద్భుతంగా జీవించాలనేదే నా పత్రిసారి యొక్క ఆశయం. కాబట్టి పత్రిసారి ఆశయంలో నేను ముందుకెళ్తానని నా పని నేను సంపూర్తిగా చేస్తానని చెప్తున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనం మధిర పట్టణంలో మరి కళ్యాణ్ అద్భుతమైనటువంటి అనుభవాలని మనతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం.